మీరు ఆల్మోస్ట్ 30 సినిమాల పైన దాదాపు 40 సినిమాలు. కానీ ఒక మార్క్ అనేది మిగతా రైటర్స్ లాగా ఒక మార్కు ఇది అనేది క్రియేట్ చేసుకోలేకపోయారు అనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే గ్రాఫ్లో ఎంటైర్ యువర్ గ్రాఫ్ చూసి అంటే నేను ఒకటి చెప్పనా సార్, మిగతా రైటర్లు అంటే మీరు రైటర్ల పేర్లు చెప్పండి. ఒక పోసాని గారు, ఒక త్రివిక్రమ్ బ్రదర్స్, త్రివిక్రమ్, అట్లా ముగ్గురిని పక్కకు పెట్టేస్తే ఎవ్వరూ క్రియేట్ చేసుకోలే. నేనే కాదు, చెప్పండి పలానా రైటర్కి పలానా మార్క్ ఉందండి అని, చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు దివాకర్ బాబు గారు ఉన్నారు, అది ఎంటర్టైన్మెంట్ సార్. కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఇది. నాకేమైంది సార్ తెలుసా సార్, నేను పోలీస్ రాసా, మీరు చూడండి. తర్వాత ఒక్కడే నేను సొంతంగా నేను డైలాగ్ రైటర్గా పోలీస్ రాసా. ఒక్కడే అని ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా హైలైట్గా ఉన్నాయని నా దగ్గర ఫోన్లో ఉంటుంది, మీకు చూపిస్తాను. దాని డైలాగ్స్ గురించే గొప్పగా రాశారు. నేను అలా రాస్తున్న టైంలో హనుమంతు రాశా. హనుమంతు కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఒకసారి చూడండి ఫిలిం. అలా రాస్తున్న టైంలో శ్రీహరి సినిమాలు రాస్తాడు రా, మన సినిమా లవ్ స్టోరీస్ కానీ కామెడీ సినిమాలు కానీ నన్ను పిలిచేవాళ్ళు కాదు. నేను వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే శ్రీహరి సినిమాలు అంటే యాక్షన్ బేస్లో శ్రీహరి సినిమాలు రాస్తాడు ఇతను అని ఒక చుట్టి కట్టేశారు, వదిలేశారు. నేను మళ్ళీ ఏం చేయాలి నేను కూడా కామెడీ రాస్తాను కదా, ఏం చేయాలి అంటే అలా మెల్లిగా మొత్తానికి సీమశాస్త్రికి ఎంటర్ అయ్యా. అలా సీమశాస్త్రి వర్క్ చేశా. ఎవరు? నాగేశ్వరరెడ్డి దగ్గర. సీమశాస్త్రి తర్వాత కితకితలు, అత్తిల్ సత్యబాబు, నేను కథామాటలు ఇచ్చిన బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, అన్ని ఎంటర్టైన్మెంట్స్, అన్ని హిట్లే. 5-6 హిట్లు ఉన్నాయి. నరేష్తో వర్క్ చేసిన. ఇంతవరకు నేను ఒక ఫ్లాప్ కూడా వర్క్ చేయలే నరేష్తో. అట్లా మళ్ళీ నరేష్ సినిమాలు, మళ్ళీ నరేష్ సినిమాల తర్వాత ఏముందిరా కామెడీ సినిమాలు రాస్తాడు, పెద్ద సినిమాలకు పనికిరాడు అన్నట్టుగా మళ్ళీ ఒకటి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడే ఆపేశారు నన్ను. ఇక్కడ 5-6 సినిమాలు అయిపోయినాయి. శ్రీహరి గారు మళ్ళీ నరేష్ కామెడీ, మళ్ళీ ఇక్కడ ఆపారు. నేనేం చేయాలి, మళ్ళీ ఇవే రాసుకుంటా ఉంటే అదే మార్కులో ఉంటానా, సరే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ పెద్ద సినిమా పట్టుకోవాలి. మళ్ళీ గోపిని పట్టుకున్నాను. గోపి గారు నేను రాస్తాను. గోపి నాకు అప్పటి నుంచే తెలుసు, పోలీస్ దేవా నుంచి. తనకు అవకాశం వచ్చిన తర్వాత డాన్స్ సీను, బలుపు, పండగ చేసుకోండి, నేనే కదా. సో అట్లా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోయా. ఇది అయిపోయిన తర్వాత ఓన్లీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇవే చేస్తాడంటే నా సొంతంగా మళ్ళీ నేను డమరుకం ఇచ్చా నాగార్జున గారికి. రాక్షసుడు అంటే ఒక మార్కులో లేను, కోటరామకృష్ణ గారి లాగా అన్నీ కదిలిచ్చేసాను. దాన్ని నేను ఒకేటే చేసుకుంటూ వచ్చి ఉంటే ఈయన యాక్షన్ సినిమా రైటర్, ఈయన కామెడీ సినిమా రైటర్ అన్నాడు. నాకేంటంటే నేను తారే జమీన్ పర్ ఇష్టపడతాను, అలాగే మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఇష్టపడతాను. అన్నీ మనకి ఒకటని అట్లా లేదు, ఏదైనా గొప్పగా ఉండాలి అనేది ట్రై చేస్తాం. ఇప్పుడు నేను అఖిల్ సినిమా చేసినా పోయి ఉండొచ్చు, కానీ ఏదో కొత్తగా ట్రై చేసాం. సూర్యుడు, జువా, ఆ కుర్రాడికి వెయిట్ ఎక్కువ వేసాను తప్ప, బట్ కథలో కొత్తదనమే ఉంటుంది, ఏదో ఒకటి కొత్తగా చెప్పాలనే ప్రయత్నమే ఉంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేయాలని అనుకోవాలి. డైలాగ్స్ అవి ఇవి అంటారా, వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళా. మీరు అందగాడు చూడండి, దాంట్లో ఒక బ్లైండ్ పర్సన్ వాడు ఎలా ఎదుర్కొన్నాడు ఏంటి, వాడికి కళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటని ఏదో మీకు మీరు ఈ అందాదూని ఇవన్నీ రాకముందే నేను సినిమా రిలీజ్ చేశాను ఫస్ట్ నేనే. తర్వాత మళ్ళీ వరుసగా బ్లైండ్ క్యారెక్టర్స్ వచ్చినాయి. ఉన్న దాంట్లో నేను ఏదో నాకు తోచిన దాంట్లో చేసుకుంటూ వెళ్ళాను. అంటే గొప్పగా రాసేమని కాదు, ఉన్న దాంట్లో మన వల్ల మనకున్న నాలెడ్జ్ ఇంత, ఆ ఇంతలోనే ఏదో కొత్తదనం ట్రై చేయాలని నేను ఎప్పుడు దానికోసం ట్రై చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు అంటే నాగార్జున గారిది అఖిల్ ఒక చిన్నది ఉంది, దాని వెళ్ళే ముందు ఒక చిన్నది బిఫోర్. ఇప్పుడు కొంతమంది రైటర్స్ పేర్లు ప్రస్తావించుకోకుండా ఒక 2-3 రైటర్స్కి ఆ టైంలో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకోవటం, ఆఫర్స్ లేని టైం కావచ్చు, లేకపోతే ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవటం కావచ్చు, కొత్త విధానాన్ని ఒకటి కనిపెట్టుకుంటూ వెళ్ళారు. ఆ రూట్లో మీరు ప్రయాణం చేయలేదా? అంటే నేను అలాంటి పాత ఎప్పుడు అసలు ట్రై చేయలేదు సార్. ఎందుకంటే దానికి అంటే అలాంటి పనులు నేను చెయ్యను అనడం కన్నా చేయలేను అనేది కరెక్ట్. మన వల్ల కాదు అది. ఎందుకంటే దానికి వేరే కెపాసిటీ ఉండాలి, దానికి వేరే టాకింగ్ ఉండాలి, దానికి వేరే మెయింటైన్ చేయాలి. అవన్నీ మనకు రావు. మనకు వచ్చింది అసలు ముందు నేను ఏ హీరోకి అసలు బర్త్డే విషెస్ చెప్పడానికి ఆలోచిస్తా. ఒకసారి రవితేజకి ఫోన్ చేస్తే ఏంటబ్బాయి కొత్తగా అన్నాడు. కరెక్టే కదా, నేను ఫోన్ చేసి మళ్ళీ బర్త్డే విషెస్ ఏంటి అసలు మనకు అవసరమా? నేను అసలు బర్త్డే విషెస్ కూడా చెప్పను. ఓకే, నేను ఏదన్నా కథ ఉంటే ఆ హీరోకి ఫోన్ చేసి ఇలా కథ ఉందండి అని వెళ్ళి కలుస్తాను తప్ప అసలు బర్త్డే విషెస్ నేను అసలు టచ్లో కూడా ఉన్నాను.
ఆ సోషల్ ఇది చాలా తక్కువ మెయింటైన్ చేస్తాను. అంటే ఆ రూట్ కూడా ఒకటి, అవకాశాలు కొంచెం డ్రాప్ అవుతున్న టైంలో వీళ్ళు వెళ్తున్నారు కదా, అంటే వాళ్ళు కాంపిటీటర్ కింద లెక్కేగా. అవును, ఇండస్ట్రీలో కాంపిటీటర్స్ కింద లెక్కే కదా వాళ్ళంతా. అవును, తక్కువ సార్. నేనేమంటే అంటే వాళ్ళు కూడా తక్కువే. ఒక కోన గారు ఒకరు కొంచెం ఒక డైరెక్టర్ని పెట్టుకొని, ఆయన కొంచెం ఒక ప్రొడ్యూసర్ని పెట్టుకొని ఆయన కూడా ప్రొడ్యూస్ చేస్తా, అట్లా కొన్ని ప్రాజెక్టులు ఆయన కెపాసిటీని బట్టి ఆయనకున్న సర్కిల్ బట్టి సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మిగతా అంత రైటర్లు కూడా అలా సెట్ చేసిన వాళ్ళు కొంచెం తక్కువే ఉన్నారు. అలా ఎవరు అంత క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఫస్ట్ మీరు తీసుకున్న సినిమాలన్నింటిలో ఒక మంచి హిట్స్ ఇచ్చారు. అటు ఏది మన నరేష్కి మంచి హిట్స్ ఇచ్చున్నారు, తర్వాత శ్రీహరి గారికి మంచి హిట్స్ ఉన్నారు. కానీ నాగార్జున గారి విషయంలో కావచ్చు, లేకపోతే అఖిల్ విషయంలో కావచ్చు, ఆల్మోస్ట్ వాళ్ళ అదే డమరకం కావచ్చు, అఖిల్ సినిమా కావచ్చు, ఈ రెండు డిజాస్టర్ అవడానికి కారకుల్లో మీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? నేను ఒకటి ఒప్పుకోను సార్. ఎందుకంటే డమరుకం డిజాస్టర్ అంటే నాగార్జున గారు అసలు నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. డమరుకం డిజాస్టర్ కాదు. 8 సార్లు 7 సార్లు క్యాన్సిల్ అయిన సినిమా ఏదన్నా ఉంటే అది డమరుకమే. ఫస్ట్ వీక్లోనే నాగార్జున గారి కెరియర్లో అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా డమరుకం, అందులో డౌటే లేదు. అది ఆయన కూడా ఒప్పుకున్నారు. సో డమరుకం ఎందుకంటే డమరుకం చాలా గొప్పగా ఉంది, చాలా బాగుంది అని డమరుకానికి నాకు నెగిటివ్ టాక్ ఎక్కడ రాలేదు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎక్కువ ఉండొచ్చు, అంత రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అది దెబ్బలేదు. అఖిల్ నేను ఒప్పుకుంటా. అఖిల్ ఎందుకంటే నేను అనుకున్న కథ ఏంటంటే యాక్చువల్లీ రామ్ చరణ్కి అనుకున్నా, ఒక హెవీగా జువా, సూర్యుడు, అది ఇది. అంటే జై చిరంజీవ జగదేక వీర అని ఒక సాంగ్ ఉంటుంది, జగదేగురుడు అతలకు సుందరం. అలాంటి సాంగ్ ఒక చరణ్ అలాంటి ఒక ఇది చేస్తుంటే చరణ్కి ఎలా ఉంటుంది అనేది ఒక ఇదేంటంటే చిన్నోడు అయిపోయాడు. చిన్నోడు అయిపోయిన తర్వాత లేదు బాగానే ఉంటుంది ఇది అనే దాంట్లో దిగిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాం. అది 100% నేను కాదు, నాకేం సంబంధం లేదు. ఇప్పుడు నాకేమో గొప్పగా మారితే నలుగురు వల్ల మన క్రెడిట్, అది పాడైందంటే మన క్రెడిట్ కాదని తప్పది. 100% మంది ఫాల్ట్ ఉన్నట్టే, అందులో డౌటే లేదు. ఓకే.